తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి కాదు, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ను క్రియేట్ చేశారు. ఈ పోస్ట్ను ఎవరు దక్కించుకుంటే వారికి అదృష్టం వరిస్తుందని టాక్ ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారందరికీ ఆ తర్వాతి కాలంలో మంచి అవకాశాలు వచ్చాయని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్యకు ఛాన్స్ దక్కింది. అప్పుడు తొలి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్లో పార్టీ బలహీన ప్రదర్శన కారణంగా అధిష్టానం పొన్నాలను తప్పించింది. అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కు పీసీసీ చీఫ్గా అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపు 7 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా పీసీసీ చీఫ్గా పనిచేసిన ఉత్తమ్కు ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది. అలా పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరుగా మారిపోయిన ఉత్తమ్ ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉత్తమ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మల్లు బట్టి విక్రమార్కకు దక్కింది. ఆ తర్వాత బట్టి సీఎల్పీ ప్రచార కమిటీ చైర్మన్గా, సీఎల్పీ లీడర్గా ఎంపికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన బట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి ఉండగా ఆయనకు ఏకంగా సీఎం పోస్టు దక్కింది. ఇక పొన్నం ప్రభాకర్కు మంత్రి యోగం పట్టింది. ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేశారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరి తలరాత మారిపోతుందనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతుండగా ప్రస్తుతం ఈ పోస్టుకు ఒకసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం భారీ కసరత్తు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఢిల్లీ లెవెల్లో పైరవీ చేస్తున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వర్కింగ్ ప్రెసిడెంట్ను భర్తీ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా బీసీ నేతలను నియమించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇతర సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవి ఆశిస్తున్న వారి జాబితాలో అద్దంకి దయాకర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా దయాకర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో అదృష్టం వరిస్తుందా చూడాలి. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఆ పోస్టుకు యమ క్రేజ్. పీసీసీ చీఫ్ పదవి కన్నా ఇప్పుడు ఆ పోస్టుకే ఫుల్ డిమాండ్ ఉన్నట్లు హస్తం శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏ పదవి దక్కని దయాకర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా దక్కాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.